కేఎం మున్షీ గారి ఋగ్వేద కాలం నాటి నాటకం దేవదత్. రెండవ భాగం 3/7/24. వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటున్నారు. చాలా పేర్లున్నాయి అని చెప్పలేము. ప్రతీప భరతుడనేవాడు కోపం వచ్చి, చాలు ఆపండ్రా, భరతుల సహాయం లేకపోతే మీ తలకాయ మీరేం చేయగలిగేవారా? మీ వల్ల ఏమవుతుంది? మా కౌశికుడు లేకపోతే మీరేమయ్యేవాళ్ళో? కౌశికుని అవమానపరుస్తున్నావా? ఇక ఆపు, నోరు మూసుకో అని హెచ్చరిక చేశారు. దీని చక్కని తెలుగు అనువాదం రాసిన వారు శ్రీ వేమూరి ఆంజనేయ శర్మ గారు. అప్పుడు గయతృత్సు అనేవాడు కోపంతో కౌశికుడి సహాయం వల్లనే అతి దిగ్గుని రాజ్యం నిలబడింది అని కూడా నోటికి అడ్డే ఉంది నీకు. తృచ్చువులకు ఇవాళ లభించిన కీర్తి అంతా పాపం మీ భరతుల వల్లనే లభించింది కదా. పోయి సొరకాయలు ఇష్టం వచ్చాడు అన్న. ఇది నేనన్న మాటలు కదా, అనువాద రచయిత అన్న మాటలే. కొయ్యి సొరకాయలను వ్యాఘ్రపాద జహునువు అంటున్నాడు ఉత్తేజితుడై. ఆ మాటలలో అసత్యమే ఉందిరా. నేను లేకపోతే ఈ తృచ్చువులు రాజ్యం చెయ్యగలిగేవాడు. రాజ్య సంచాలనం అంటే ఏమిటో మీకు అసలు తెలుసా అని నా అనుమానం అన్న. గయతృచ్ఛు అనేవాడు, ఓహోహో నువ్వు కూడా మొదలుపెట్టావా? విశ్వరథుడు మా వల్లనే మనుష్యుడైనాడు అన్న సంగతి మర్చిపోతే ఎట్లారా అన్న. జయంత తృచ్ఛు గర్వంగా ఒక అమావాస్య కోసం ప్రాణాన్ని రాజ్యాన్ని వదలటానికి సిద్ధపడ్డా. ఆహాహా ఎంత గొప్పవాడు కౌశికుడు అన్న. ప్రతీప భరతుడు అంటున్నాడు, ఆ ముసలివాడు మా భరత శ్రేష్ఠుణ్ణి ఏం చెయ్యగలుగుతాడో చూస్తాం కదా అన్న. జయంత తృచ్ఛు అలాగే డబ్బాలు మొదలుపెట్టే డబ్బాలు అగస్త్య మహర్షి శాపం పెట్టి మిమ్మల్ని అందరినీ భస్మం చెయ్యగలడు అని బెదిరించి ప్రతీప భరతుడు అంటున్నాడు, చేశాడు లేవయ భస్మం. మా కౌశికుని వంటి ఇంకొక ఋషిని ఎక్కడున్నాడో చూపించు. ఎక్కడ ఎంత వెదికినా దొరక. అగస్త్య మహర్షి మా కౌశికుడి దగ్గర ఎంత నేర్చుకోవాలో అన్నారు. గయతృచ్ఛు అంటున్నాడు బెదిరిస్తూ. పిట్టల కొంచెం కోత ఘనంగా ఉంది. నువ్వు చూస్తే బుట్టి బుడంకాయ, నీ మాటలు కోటలు దాటుతున్నాయి కనుక నోరు మూయిస్తా జాగ్రత్త అని భయపడి ప్రతీప భరతుడు అన్నాడు, ఎవర్రా నోరు మూయించేది అని. వ్యాఘ్రపాద జహునువు అంటున్నాడు, నోరు మూయించండి చూద్దాం, రండి రండి, సవాల్ మే సవాల్ బస్తీమే అన్నాడు. సాహసం ఉంటే ముందుకు రండిరా. ఇలాంటి తృచ్ఛువుల్ని చాలామందిని నేను చూసాం. వాళ్ళంతా చేతకాని తృచ్ఛులు కాదు. నేను అంటున్నా ఈ మాట, ఆయన అనువాదం అని వాడన్నాడు. మీరంతా తృచ్ఛువులు కాదురా, తుచ్చులు అన్నారు. గయతృచ్ఛు అంటున్నాడు. వ్యాఘ్రపాదుని ఒక చెంప దెబ్బ కొట్టేశాడు. వాడు కోపం వచ్చేది. పని నీలాంటి పిచ్చి భరతుల్ని రోజు 100 మందిని చూస్తున్నాం. ఇవాళ మన భారతదేశంలో మోడీయిజం ఎక్కువైపోయి ఏ విధంగా హిందువులే దేశాన్ని పాలించాలని మిగతా జాతులకి ఇక్కడ లేదని స్థానం ఎలా ప్రగల్భాలు పడి ఫేస్బుక్లో వాటిల్లో ఎంత ప్రకోపం చెందిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కనుక అదేం లేదు మనది. మన రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కలిపి అదే మనకి జెండా అవస్థ, అదే మనకి భారతం, అదే వేదం, అదే మనుస్మృతి తప్ప ఇంకొకటి.
అందరూ కలబడతారు, ఒకళ్ళ మీద ముష్టి యుద్ధం జరిగి కొట్టుకుండా. ప్రతీప భరతుడు అంటున్నాడు, అయితే భరతుల ప్రతాపం ఎలా ఉంటుందో చూడు అని ఒక గుద్దాడు. గయతృచ్చువు కింద పడిపోతా. ప్రతీపుణ్ణి అజీగత్తుడు పట్టుకొని ఆపుతాడు ఎదురు తెరకు. గయుణ్ణి కొంతమంది ఆపుతాడు. వృక్షుడు జ్యూత మందిరం దగ్గర కాపలా కాచేటువంటి అక్ష్వపుడు అనేటువంటి వాణ్ణి పిలుస్తారు. వృక్షుడు అక్ష్వప అని 2 సార్లు పిలిచి రాజమార్గం వంక చూసి, అరే యువరాజు గారు వస్తున్నారే అన్నారు. యువరాజు దివోదాసు పుత్రుడు సుదాసు ప్రవేశిస్తారు. మంచి దుస్తులు ధరించారు. సుదాసు అంటున్నాడు, ఏమిటి అల్లరి అని. సేనాపతి ప్రతర్ధనుడు కూడా అతనితో పాటు వచ్చి, ప్రతర్ధనుడు అంటున్నాడు, వ్యాఘ్రపాద ప్రతీప అందరూ ముష్టి యుద్ధం మానేస్తారు వాళ్ళిద్దరినీ చూడగా. వృక్షుడు అంటాడు, యువరాజా సేనాపతి వీళ్ళు చూడండి ఎలా తగాదాలాడుతున్నారు. అప్పుడు సుదాస్ అంటాడు, గయా ఏమిట్రా సంగతి అని. గయతృత్సువు అన్నాడు, రాజన్ ఈ భరతులు గురువర్యుని అతి దిగ్వ మహారాజులను తృచ్చు జాతిని అవమానిస్తున్నారు. తృచ్చువులందరూ వీరి మోచేతి కింద నీళ్లు తాగుతున్నారా అన్నాడు. సుదాసు కోపంతో, ఎవరన్నారా, ఎవరికి అంత సాహసం కలిగింది అంత మాట అంటానికి. గయతృచ్చువంటాడు, తిరస్కారపూర్వక వీరు తమ విశ్వరథుని అని ఆపారు. ప్రతర్ధనుడు కత్తి పీలిపై చెయ్యేసి, గయుడా విశ్వరథుని గురించి అవమానకరంగా మాట్లాడినా ఒక్క మాట బయటికి వస్తే నీ శిరస్సు 1000 ఒక్కలైపోతుందా. సుదాసు అంటాడు, సేనాధిపతి నా ముందే తృచ్చువులను బెదిరిస్తున్నావన్న మాట. ప్రతర్ధనుడు కఠోరంగా, భరత శ్రేష్ఠుని అవమానించిన వాడు ఈ భూమి మీద బతికి ఉండటానికి వీల్లేదు మహారాజా. ఉద్ధృతంగా ఎక్కడ ఎవరున్నా నాకేం భయం లేదన్నాడు. మీసాలు మెలేసి సుదాసుడు క్రోధంతో కంపించిపో, అయితే నన్ను అవమానించిన వాడు కూడా బతికి ఉండటానికి వీలే తెలుసా అన్న. కత్తి బయటకు లాగుతాడు. ప్రతర్ధనుడు కూడా కత్తి బయటకి లాగుతాడు. ఇంతలో అగస్త్య మహర్షి ప్రవేశిస్తాడు. అగస్త్యుడు, ఏమిటి మీ ఇద్దరూ ఇలా తయారయ్యారేంటి అన్న. ప్రతర్ధనుడు నమస్కారం చేసి, భగవాన్ భరత శ్రేష్ఠుని అవమానించిన వాళ్ళని ఈ భూమి మీద బతికి ఉండనివ్వను అన్నాను తప్ప అన్న. సుదాస్ అంటున్నాడు, గురువర్య ఈ భరతులు నన్ను కూడా వేధిస్తున్నారండి. ఎక్కడికి పోదలుచుకున్నారు వాళ్ళని పోనివ్వరాదా? తృచ్చు గ్రామంలో వారైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. మా ఇద్దరు ఇక్కడ ఒకే వరలో 2 కత్తులు ఎమడ అన్న. అంతే. అగస్త్యుడు చాలా కోపంగా అంటే అన్న. ప్రతర్ధనుడు అన్నాడు, భరతులారా అందరూ ఇళ్ళకి వెళ్ళపండి, రేపందరం భరత గ్రామం వెళ్ళిపోదాం అన్న. అగస్త్యుడు అన్నాడు, మీరిద్దరూ రాజప్రాసాదంలోనికి వెళ్ళండి, నేనిప్పుడే వస్తున్నాను. సుదాస ప్రదర్శనుడు ప్రతర్ధనులు వెళ్ళిపోయారు రాజాంతఃపురంలో. వృక్షుడు అడుగుతున్నాడు, గురువర్య నమస్కారం, నాది ఒక కోరిక ఉంది, మన్నించండి. అగస్త్యుడు అడుగుతున్నాడు, ఏమిట్రా నీ కోరిక? వృక్షుడు నవ్వి, శిష్యులు కోరడం, గురువులు ఆ కోరికను తీర్చడం లోక సహజమే కదా గురువర్య. సరేరా, అసలు సంగతి ఏమిటో చెప్పు. వృక్షుడు అన్నాడు, గురుదేవా నేను మీ ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలని అనిపిస్తోంది అనుకుంటున్నాను. అగస్త్యుడు, సరే మంచిదే వెళ్ళు అన్నాడు.
ఆపద. జయంత తృచ్చువు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను గురూజీ అన్నాడు. అగస్త్యుడు కోపంగా, మంచిది వెళ్ళండి అన్నాడు. జాబాలి తృచ్చువు, నేను కూడా పోతాను. వ్యాఘ్రపాద జహులు, గురువుగారు అంగీకరిస్తే నాది కూడా అదే ఉద్దేశం అని చెప్పి అగస్త్యుడు అడిగాడు, ఎందువల్లరా మీరంతా వెళ్ళిపోవాలనుకోవడం? మేమందరం భగవతి లోపాముద్ర వెంట విద్యాభ్యాసం చెయ్యటానికి ఆమె ఆశ్రమానికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం. అగస్త్యుడు, ఆమె అనుజ్ఞ తీసుకున్నారా, పర్మిషన్ అని అడిగారు. వృక్షుడు, నేను తీసుకున్నాను ఆమె ఆజ్ఞను, అనుజ్ఞను. అగస్త్యుడు ఉదాసీనంగా మంచిది అని వెళ్ళిపోబోత. వృక్షుడు, భగవతి 2-3 రోజుల్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది, మేము కూడా ఆమెతో పాటు వెళ్ళిపోతా. ఒక ఆర్యుడు అప్పుడు ప్రవేశిస్తాం. ఆర్యుడు చేతులు జోడించి, గురుదేవ, అతిథిగ్గుడు భగవతి లోపాముద్ర ఇటువైపు వస్తున్నారు. అగస్త్యుడు, ఆర్యులకు ఈ సభామందిరంలో ప్రవేశం లేదు అని వెళ్ళిపోతాడు. వ్యాఘ్రపాద జహును సంతోషంతో, భగవతి ఇక్కడికి వస్తోందా, సంతోషకరమైన విషయం అన్న. వృక్షుడు నవ్వి, గురుదేవులు వృద్ధులైపోయారు, భగవతికి ఇక్కడికి ప్రవేశం లేదంటారేమిటి? ఆమె ఇక్కడికి వస్తే ఆయనకి ఏం నష్టం? జయంత తృచ్చు, నాకు తెలుసు, ఆమెను చూడగానే గురువు గారి హృదయం కంపించిపోతుంది, తట్టుకోలేడు. అందరూ నవ్వుతారు. వృక్షుడు, నా హృదయం కూడా కంపిస్తోంది, ఆ సురాపాత్ర ఇలా తీసుకురా పట్టిద్దామన్నా. వ్యాఘ్రపాద జహ్ను, ఇంకా చాలేదోయ్, ఇప్పుడే బాగా తాగావు కూడా, కడుపు నిండా తృప్తి పడలేదన్న మాట అని తెచ్చి ఇస్తాం. వృక్షుడు స్వరతో తృప్తి పడినవాడు ఆర్య శబ్దానికి తగరా. భగవతి శిష్యుడు కావటానికి అలసతని అధికారమే ఉండదు కనుక ఒక యువకుడు పరిగెత్తుకుంటూ ప్రవేశిస్తాడట. యువకుడు అంటాడు, అజీగత భగవతి అన్న. వృక్షుడు, వ్యాఘ్రపాద, ఈ సురాపాత్రను దూరంగా పెట్టి స్వరను సేవించను అని భగవతి దగ్గర నేను శపథం చేశా కూడా అని పాత్రను దూరం పారేస్తాడు. వ్యాఘ్రపాదుడు స్వరాపాత్ర దాచిపెడతాడు. లోపాముద్ర, దివోదాసు ఇద్దరూ ప్రవేశిస్తారు. లోపాముద్ర ఆర్య స్త్రీ వేషాన్ని ధరించి ఉంది. దివోదాసు కొంచెం వృద్ధుడు. దివోదాసు బాగా విశ్రాంత కీర్తి చేత కాశీనగరం వర్ధిల్లిందని శ్రీనాథుడు పద్యం చెప్తారు. కనుక వెనక నుండి ఒక భటుడు కత్తి తీసుకొని వస్తాడు. దివోదాసు, ఇక్కడ అల్లరి జరిగిందట, ఎవరు దానికి కారకులు అని అడిగారు. అందరూ నమస్కారం చేస్తారు. వృక్షుడు చేతులు జోడించి, రాజన్, తుఫాను వచ్చింది, వెళ్ళిపోయి మేము ఎంతో ప్రశాంతంగా ఉన్నాం అని భగవతి నమస్కారం, ప్రణామం. లోపాముద్ర నవ్వి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని నాకేం తెలుసురా, నువ్వున్న తోట తగాదా జరగటానికి అవకాశం ఉండదే అన్నారు. యువకులందరూ నవ్వుతూ తన్మయంగా భగవతి మాట, అంటే లోపాముద్ర మాట వింటుంది. వృక్షుడు, భగవతి దీర్ఘంగా నిట్టూర్చి, ఆ రోజులని గడిచిపోయాయమ్మా, మంచి రోజులని. జయంత తృచ్చు వంట యువరాజు గారు వచ్చి అల్లరి ప్రారంభించిన వాళ్ళని తీసుకుపోయారు అన్నాడు. దివోదాస్ అన్నాడు, మంచి పని జరిగిందయ్యా, బాగుంది. లోపాముద్ర అందరి వంక చూసి, వత్సరారా, తపస్సు సరిగా జరుగుతోందా అన్నాడు. అజీగర్తుడు,
తమ అనుగ్రహం వల్ల బాగానే జరుగుతోంది. ఇదంతా వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేస్తున్న గద్దంతా. దివోదాస్ అడుగుతున్నాడు లోపాముద్ర, అయితే పద పోదాము. దివోదాసు బయలుదేరుతాడు. వృక్షుడు తొందరగా భగవతి ముందుకు వస్తా. వృక్షుడు అంటాడు, భగవతి మా ఈ మిత్రులంతా నేను అందరం మీ దర్శనం వల్ల కృతార్థులమై. లోపాముద్ర నవ్వి, అందరూ మైత్రావరుణుని శిష్యులే కదరా అని. అజీగత్తుడు అవును. వృక్షుడు, భగవతి నాది ఒక మలక, వీరందరూ మీకు శిష్యులు కావాలనుకుంటున్నారు. మీరు ఇక్కడ నుండి బయలుదేరిన మీ వెంట మేమందరం కలిసే వస్తాం. వీరందరూ కూడా అన్నది లోపాముద్ర. అవును భగవతి అన్నారు. లోపాముద్ర నాతో కూడా వస్తారా? తొందరపడుతున్నారేమో ఆలోచించండి. జయంతృచ్చు అంటాడు, కాదు భగవతి, నేను మీతో వచ్చి తీర్తా. మీరు అంగీకరించకపోతే నదీ దేవతకు సమర్పణ అవుతా, అంటే నదిలో దూకి చచ్చిపో. జాబాలి తృచ్చు, నాది అదే నిర్ణయం. వ్యాఘ్రపాద జహును, నా నిర్ణయం కూడా అంతేనమ్మా అన్న. వృక్షుడు, భగవతి మీరు సంశయించాల్సిన పని లేదు. దాదాపు 30 మంది మీతో రావటానికి నిశ్చయించుకో. మీరు అంగీకరించకపోతే శరీరాలనే వదిలి పెడతారు. దివోదాస్, లోపాముద్ర ఆశ్రమం పెద్దది కాదే, ఎంతమందికి అక్కడ చోటు ఉండదు. అజీగత్, మేము పెద్ద ఆశ్రమ నిర్మాణం చేస్తాం. జయంతృచ్చు, నిమిషంలో ఆ పని పూర్తి చేస్తా. లోపాముద్ర, మీ బంధువులందరూ ఇక్కడే ఉన్నారు. అగస్త్య శిష్యులు ఇక్కడే ఉన్నారు. ఈ జనపదమే మీకు తగిందిరా అబ్బాయి, మీరు అక్కడి దాకా రావాల్సిన పని. అజీగతుడు, కాదు కాదమ్మా, మా ప్రార్థనలను అంగీకరించండి. మేము మీతో పాటు వచ్చి తీరతాం. ఇది మా నిర్ణయం, దీనికి వెనక్కి తిరగటం లేదు అన్న. జాబాలి తృచ్చువు కూడా అంతే అమ్మా అని. లోపాముద్ర, విషయం ఎంతవరకు వచ్చిందని నాకు తెలియదురా అబ్బాయి. క్షణిక ఉన్మాదంలో పడి జీవితమంతా దుఃఖిస్తా. నేనెక్కడికి వెళ్ళినా ఇలానే జరుగుతోంది ఏమిట్రా నా కర్మ అనుకుని అన్నది. వృక్షుడు అన్నాడు, మీ మాట నేను ఒప్పుకోనమ్మా. క్షణిక ఉన్మాదంలో నేనేమి ఈ మాటలు చెప్పను. ఉన్మాదం కలగచేసే స్వభావం కూడా మీది కాదు. మీ దర్శనం చేసిన నాటి నుండి నేను మహదానందాన్ని అనుభవిస్తాను. మీతో కూడా ఉన్నప్పుడు ఆ ఆనందం పెరిగిపోతుంది, రెట్టింపు. లోపాముద్ర అంటోంది, ఇవన్నీ జ్వర లక్షణాలు రా, పైత్య ప్రకోపం. పాపం తగ్గిపోగానే చేతులు కాళ్ళు శక్తి విహీనాలైపోతాయి రా అబ్బాయిలు అన్న. అజీగత్, ఇంకొకరికి శిష్యులమై సుఖం అనుభవించటంలో కంటే మీ శిష్యులమై దుఃఖం అనుభవించటంలోనే మాకు ఆనందం ఉందమ్మా అన్న. వృక్షుడంటున్నాడు, భగవతి మా నిర్ణయానికి అడ్డు లేదు, వెనక్కి తిరగ. మీరు ఎప్పుడు బయలుదేరుతారో చెప్పండి. లోపాముద్ర అంటోంది ఎగతాళిగా, సరిగ్గా రేపు సూర్యోదయ సమయంలో బయలుదేరతా. నదిలో నావ మీద నా ప్రయాణం తెలుసా అని. మేమే కాదు, వృక్షుడు అంటున్నాడు, ఇంకా చాలామంది బయలుదేరే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిటమ్మా అని. లోపాముద్ర, మీ 5గురికి అధికారం ఇస్తాను. వచ్చే వారందరినీ రమ్మని చెప్పండి. చివరికి పశ్చాత్తాప పడతారని కూడా ముందే గట్టిగా చెప్పండి అన్నారు. గయతృచ్చు రొప్పుతూ లోపలికి ప్రవేశిస్తూ దివోదాస్ అడుగుతాడు, ఏమిట్రా, ఏం జరిగింది రొప్పుతో వస్తు. గయతృచ్చు అన్నాడు, భరతులంతా
రేపు ఉదయం ప్రయాణం కావాలని విశ్వరథుడు ఆదేశించాడు. అందరూ ఉలిక్కి పడతా. దివోదాసు ఉలిక్కిపడి ఏమిటి అన్నాడు. లోపాముద్ర అంటోంది, విశ్వరథుడు ఏదో భయంకరమైన పని చేస్తాడని మాకప్పుడే అనిపించింది. దివోదాసు, కానీ లోపాముద్ర ఇది అన్న. సూర్యోదయ పూర్వమే శాంబరిని సమర్పించాలని ఆజ్ఞాపించి అగస్త్య మహర్షి చాలా తొందరపడ్డా. దివోదాసు విశ్వరథుడు కూడా ఉన్మత్తుడయ్యాడు. గయుడితో వెళ్ళి ప్రతద్దుని పిలుచుకురా అన్నాడు. గయత్రుచ్చువు, రాజన్, గురువుగారు తనను కలుసుకోవాలని కబురంపినా వినకుండా అతడు వెళ్ళిపోయాడు. దివోదాసు, మైత్రావరుణులు ఎక్కడున్నారు? గయత్రుచ్చు అగ్నిశాలలో ఉన్నారు. దివోదాసు, లోపాముద్ర, ఎలాగైనా సరే విశ్వరథుడు వెళ్ళిపోకుండా చూడు. మైత్రావరుణులను కలుసుకొని వాళ్ళకి నచ్చచ్చు. లోపాముద్ర నడుస్తూ, మైత్రావరుణులు నా మాట అంగీకరించరు అన్నారు. దివోదాస్, అంగీకరిస్తారు అన్నారు. లోపాముద్ర, సరే ప్రయత్నం చేస్తా. అందరూ వెళ్ళిపోతారు. తెర పడుతుంది. ఇది మొదటి దృశ్యం, ప్రథమాంకం అంటాం ఇది. ఇప్పుడు రెండవ దృశ్యం. దివోదాస అతిథిగ్గుని భవనానికి కొంచెం దూరంలో ఒక పెద్ద దొడ్డి ఉందట. ఆ దొడ్డిలో ఒక మూల అశ్వశాల, ఇంకొక మూల గోశాల ఉంది. గోశాలకు దగ్గరగా అజశాల ఉన్నది. మధ్యలో 3 అంతస్తుల భవనం ఉంది. మొదటి అంతస్తు రాతి కట్టడం, 2వ అంతస్తు చెక్కలతో, 3వ అంతస్తు వెదురు కర్రలతో నిర్మించబడి భవనానికి 2 వైపులా వసారాలున్నాయి. భవనానికి ఒకవైపున వేరువేరుగా పర్ణ కుటీరాలు ఉన్నాయి. కుటీరాలకు వెనక వైపు సరస్వతీ నదీ తీరం వరకు వ్యాపించిన ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో చిన్న అతిథి గృహం ఒకటి. లోపాముద్ర ఆ అతిథి గృహంలోనే నివసిస్తారు. భవనంలోని అగ్నిశాలలో ఒకవైపు మైత్రావరుణులు కూర్చొని ఉన్నారు. వైదిక మంత్రాలు చదివి అర్ఘ్యం ప్రదానం చేస్తారు. అగస్త్యుడు వచ్చాడు. ఎవరక్కడా అన్న. రోహిణి అనే అగస్త్యుని కుమార్తె ప్రవేశిస్తుంది. ఆమెకు 20 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఆమె ముఖముద్ర గంభీరంగా ఉంది. రోహిణి, ఎవరూ లేరు, నేనే నాన్న అని. అగస్త్యుడు, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని. అంతఃపురాం నుండి ఆశ్రమానికి వెళుతున్నా. అగస్త్యుడు, గౌతముడెక్కడా అన్న. పని మీద పంపించానన్నది రోహిణి. అగస్త్యుడు, ప్రతర్ధనుడు వచ్చాడా అని. నెమ్మదిగా రానన్నాడు అన్న. అగస్త్యుడు, అతిథిగ్గుడు ఎక్కడా? లోపాముద్ర ప్రయాణానికి తగిన సన్నాహాలు చేస్తున్నా. అగస్త్యుడు, ఆమె ప్రయాణం ఎప్పుడు? రోహిణి, రేపు ఉదయం. అగస్త్యుడు, అయితే నా సంరక్షణార్థం నువ్వుంటావా ఇక్కడ అన్న. నాన్నగారు, మీరు చాలా అలసిపోయారు, పదండి ఆశ్రమానికి పోదామా. అగస్త్యుడు అంటున్నాడు, అమ్మ, దేవతలు విశ్రాంతి తీసుకోవటానికి నాకు ఇంకా అనుజ్ఞ ఇవ్వాల. ప్రతర్ధనుడేమన్నాడు చెప్పు. రోహిణి అంటోంది, భారతులందరూ ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. అగస్త్యుడు కోపంగా, ఏమిటి అని. రోహిణి అంటోంది, విశ్వరథుడు ఆజ్ఞాపించాడట. అగస్త్యుడు ముఖం మీద ముడతలు పడ్డాయి, కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి. కొంచెం సేపు ఆగి, రోహిణి, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్న. తండ్రితో రోహిణి ప్రేమగా, నాన్న అని. అగస్త్యుడు, రోహిణి, నువ్వేం భయం లేదు, వెళ్ళు అన్న. రోహిణి, విశ్వరథుని ప్రయాణాన్ని ఆపేయాలి. అగస్త్యుడు అతను వెళ్ళిపోతే సప్తసింధు అంతటా దావానల
అలముకుంటుంది. రోహిణి తప్పక వెళ్ళిపోయేటట్లే ఉన్నాడు అని అగస్త్యుడు ఉద్రిక్తుడవుతాడు. విశ్వరథుడు వెళ్ళిపోతే నా ప్రయత్నమంతా వ్యర్థమైపో అని ఒక నిర్ణయాన్ని చెబుతున్నట్టుగా అగస్త్యుడు జీవించడు వాడు వెళ్ళిపోతే అని. భయపడి నాన్నగారు అదేమిటి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అగస్త్యుడు రోహిణి తల నిమురుతూ ఆర్యులందరినీ ఏకం చెయ్యటానికి నేను జీవిస్తున్నానమ్మా. ఆ పదికి విఘాతం కలిగినప్పుడు నేను బతికి ఉండి ప్రయోజనమేమిటి అన్న. కనుక రోహిణి అంటోంది పితాజీ అన్న. రోహిణితో అగస్త్యుడు రోహిణి అమ్మా నువ్వు వెళ్ళు, ఇదే నా ప్రతిజ్ఞ, ఆర్యులందరినీ ఏకం చెయ్యటమే నా ధర్మం. రోహిణి కన్నీరు కారుస్తూ విశ్వరథుడితో ఒకసారి మాట్లాడి చూడండి, అన్ని విషయాలు చెప్పండి అన్న. అగస్త్యుడు అంటున్నాడు, నిన్న నేను చివరి ప్రయత్నం కూడా చేశానమ్మా, చివరి ఆజ్ఞ కూడా వాడి మీద జారీ చేశాను. నా ఆజ్ఞను మన్నించకపోతే అతని పౌరోహిత్య పదవి నాకు అక్కర్లేదు, నేను బతికి ఉండాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పారు. రోహిణి నిరాశురాలై మీరిద్దరూ మొండి పట్టుగానే ఉన్నారు నానా. అగస్త్యుడు వరుణ ఆజ్ఞను ఉల్లంఘించడం ఎలా, మాట మార్చి నువ్వు వెళ్ళమ్మా అన్న. రోహిణి ఇక్కడ మీరు ఎంతసేపు ఉంటారు? చాలాసేపు ఉంటారు. రోహిణి అయితే నేను వచ్చేదాకా ఉండండి, ఇద్దరం కలిసి ఆశ్రమానికి వెళదాం అన్నది. వెళ్ళిపో. అగస్త్యుడు కొంతసేపు ఆకాశం వంక చూస్తా, రెండు చేతులతో కళ్ళు మూసుకుంటా, లోపాముద్ర ప్రవేశిస్తూ ఆమె శరీర కాంతి నలువైపులా ప్రసరిస్తూ హఠాత్తుగా ఆమె వంక చూసి అగస్త్యుడు అంటున్నాడు, భారద్వాజీ దయచెయ్యి, ఎందుకు వచ్చావు? లోపాముద్ర మహర్షి వర్య, సెలవు తీసుకోవటానికి వచ్చి రేపు ఉదయం నా ఆశ్రమానికి వెళుతున్నా. అగస్త్యుడు సరే. లోపాముద్ర ఎగతాళిగా, నేను ఇక్కడ ఉన్నా లేకపోయే తమ బోటి మహర్షులకేం లేండి, మీరు నిర్విచారం మీకు అన్నారు. అగస్త్యుడు నావ మీదన ప్రయాణం అన్న. అవును నవ్వి, ఒక్క విషయం అడగమన్నారా? అగస్త్యుడు సరేనని తల ఊపి, మీరు విశ్వరథుడికి ఇచ్చిన ఆదేశాన్ని ఉపసంహరించుకుంటే అన్నది కటువుగా. విశ్వరథుడు నీకు ఇష్టుడు కనుకనా? లోపాముద్ర, విశ్వరథుడు మనిద్దరికీ ఇష్టడు, కోపాన్ని దిగమింగండి, అతన్ని క్షమించ. అగస్త్యుడు, ఈ తగాదాకు మూల కారణం ఆ శాంబ, ఆమెను వదిలిపెట్టమని విశ్వరథుడితో చెప్పు. లోపాముద్ర ఎగతాళిగా, అన్ని తగాదాలకు స్త్రీయే కారణమవుతూ ఉంటుంది, ఎందువల్లనూ లోకంలో. అగస్త్యుడు, అది నీకే తెలియాలి, నువ్వు మాత్రం తగాదా కారణం కాదా అని. లోపాముద్ర మహర్షి, నేను తగాదాకు ఏమాత్రం కారణం కా, నేను ఎవరి హృదయానికి అధిదేవతగా లేదు, మరుత్తులలాగా ఇష్టం వచ్చినట్లు విహారం చేస్తుంటా. అగస్త్యుడు శాంబరీ అని కాదు. లోపాముద్ర, పాపం ఆ అమ్మాయిదేముంది అన్నది. అగస్త్యుడు, ఆమె యుద్ధంలో జయించబడిన గోవుతో సమానం, ఎక్కడకు పంపితే అక్కడికే వెళుతుంది అన్నది. అప్పుడు లోపాముద్ర అంటుంది, మైత్రావరుణ మహర్షి విశ్వరథుడి కోసమై శాంబరి తన తండ్రినే చంపుకున్నది తెలుసా అన్న. శాంబరిని వదలనిది విశ్వరథుడికి శాంతి లేదు అన్నాడు అగస్త్య. లోపాముద్ర, స్త్రీ తన భర్తను వదిలేస్తుందా మహర్షి అన్న. అగస్త్యుడు కోపంగా, భరత శ్రేష్ఠుడు దాసీకన్యను రాణిగా స్వీకరిస్తాడా? లోపాముద్ర, దాసీకన్యలు ఎవరి దగ్గర లేరు మహర్షి అన్నారు.
అగస్త్యుడు కఠోరంగా భారద్వాజి అంటే లోపాముద్ర భరద్వాజుడి కూతురు ఆర్యుల పత్ని ఆర్య అవుతారు. ఆమె సంతానమే దేవతలకు అర్ఘ్యమిచ్చే అర్హత కలిగి ఉంది. లోపాముద్ర అగస్త్యుడు అంటాడు, ఆర్యుల పత్ని ఆర్య అవుతుంది, ఆమె సంతానమే దేవతలకు అర్ఘ్యమిచ్చే అర్హత కలిగి. లోపాముద్ర మైత్రావరుణ, ఆర్యులను నేను ఎరగని దానిని విశ్వరథుని లాంటి పత్ని పరాయణులు ఎక్కడున్నారు అన్న. అగస్త్యు, ఆర్యుల ఆదర్శాలు ఎలా ఉండాలని నేననుకుంటున్నానో నీకు తెలియదు. భరతుడు దాసిని రాజమహిషిగా అంగీకరించరు. అప్పుడు కోపము, అనేక మంది ఆర్య స్త్రీల కంటే శాంబరి ఎంతో పవిత్రురాలు, స్నేహపరాయణ. అగస్త్యుడు లోపాముద్ర, కౌశికుడు నా పుత్రుడు, అతడు చక్రవర్తి కావాలని నేను ఆశిస్తున్నా. అతని పౌరోహిత్యాన్ని స్వీకరించటానికి నేను ఇంద్రుని అనుమతి కూడా తీసుకున్నా. ఆర్యత్వమనే పదవి నుండి అతని పతితుణ్ణి కానీయను, విన్నావా అన్న. మహర్షి లోపాముద్ర, గురువు గారి మాటకై ప్రాణాలర్పించే వారిలో విశ్వరథుడు ముందుంటాడన్న సంగతి మర్చిపోయా. అతనికి ప్రాణదానం చేసిన శాంబరిని హింసించబోనట దేవతలకు కూడా ఇష్టం కాదని నా అభిప్రాయం. అగస్త్యుడంటాడు, ఆర్యులను చూసి ద్వేషించే వారి చేతిలో ఆర్యత్వం కళంకితమవుతూ ఉంటే నేను సహించి ఊరుకోను. లోపాముద్ర అంటారు, అదేమిటి? మంత్ర బలం వల్ల నేను శంబరుణ్ణి వశం చేసుకొని మిమ్మల్ని ప్రేరేపించే ఇంద్రుడు దస్యులకు ప్రేరణ కలగచేయడా? ఆర్యులను ఉద్ధరించే వరుణ దేవుడు దస్యులను ఉద్ధరించడా? దేవతల శక్తికి హద్దులు ఎవరు ఏర్పాటు చేసేవాళ్ళు? ఎవరికుంది అధికారం? అగస్త్యుడు అంటాడు, అయితే విశ్వరథుడు గురువు ఆజ్ఞను ఉల్లంఘించాలని అనుకుంటున్నాడా? లోపాముద్ర, అవిధేయతగా మాట్లాడినందుకు నన్ను మన్నించాలి. గురువు ఆజ్ఞ కంటే వరుణదేవుడి ఆజ్ఞ గొప్పదా కాదా అన్నాడు. విశ్వరథుణ్ణి ఎవరు ప్రోత్సహిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. లోపాముద్ర అంటోంది, మైత్రావరుణ, విశ్వరథుడు ఆవాహన చేస్తే దేవతలు దర్శనమిస్తూనే ఉన్నా. అతడు విప్రుడు కావడానికి జన్మించాడు. అతన్ని ఎవ్వరూ ప్రోత్సహించాల్సిన పని లేదు. అగస్త్యు, మీరంతా విశ్వరథుణ్ణి చెడగొడుతున్నారు అని. లోపాముద్ర, విశ్వరథుడి బుద్ధి వికసిస్తోంది మహాత్మా. చివరకు విశ్వరథుడు మన ఇద్దరి కీర్తిని పెంపొందింప చేస్తా. అగస్త్యుడు, మనిద్దరి కీర్తి అన్నారు. లోపాముద్ర, అతని ఆలోచనలకు అతని కీర్తి ప్రకాశాలకు తల్లిదండ్రులం మనమిద్దరమే మహర్షి అని. అగస్త్యుడు పెదవులు కొరుక్కుంటూ, బాగా ఉందే, ఈ కళంకం కూడానా నాకు అని వెళ్ళబోతాడు. లోపాముద్ర ఒక అడుగు ముందుకు వచ్చి అగస్త్యుణ్ణి అడ్డగిస్తూ లోపాముద్ర అంటోంది, మహర్షి వర్య, ఒక్క మాటకు జవాబు చెప్పి వెళ్ళండి. ఏమిటా మాట అన్నాడయ్యా? నేను ఏం పాపం చేశా? నాతో మాట్లాడటానికి అలా కంగారెందుకు పడుతున్నారో నాకేం అర్థం కాదు. అగస్త్యుడు, భారద్వాజీ, లోకమంతా నీతో మాట్లాడటానికి ఆతురత చెందుతోంది కదా, అది సాల్లా నీకొక్కడు మాట్లాడకపోతే నవ్వి, నిజమే, కానీ ఎవరితో నేను మాట్లాడాలని అనుకుంటున్నా ఆ వ్యక్తి నాతో మాట్లాడుతుంది. మీకు నచ్చని విషయం నాదో ఏముందో కొంచెం చెప్పండి. అగస్ట్, నువ్వంటేనే నాకు భయం కలుగుతోందన్నాడు లోపాముద్ర. లోపాముద్ర అంటోంది, కళ్ళు విప్పార చేసి హృదయాన్ని పోగొట్టుకుంటానని భయమా మీకు? కాదు,
నిన్ను నిరాశపరచి వస్తుందేమో అని. లోపాముద్ర. మైత్రావరుణ మహర్షి అంటే అగస్త్య మహర్షి. నిజానికి భయం నాకు కలుగుతుంది. నేను ఎక్కడకపోయిన పురుషులందరూ నాకు తమ హృదయాలను సమర్పించి మూల్యం ఇవ్వకుండానే వారి హృదయాలు స్వీకరించి, కానీ ఈనాడు మూల్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు హృదయం ఇవ్వటంలా ఎంత నిర్దయులండి మీరు! ఏమిటి దారుణమైన మాటలు అన్నాడు మహర్షి. లోపాముద్ర. సఖులతో మాట్లాడేవి ఇవే మాట. నువ్వు నేను సఖుడనా, నీకు నేను సఖుడనా అన్నాడు అగస్త్య. ఆవిడ. దేవుడే సఖులను సృష్టిస్తా, నేను నా వ్రతాన్ని వదిలిపెట్టేశా. అగస్త్య. నీ ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యే అని మళ్ళీ చెప్పమన్నావా? లోపం. గడచిన 2 నెలల నుండి చూస్తున్నా, విజయం నాదే అని నవ్వుతుంది. సమయం ఇంకా రాల. నేను నా ఆశ్రమానికి వెళ్ళిపోతా. వరుణ దేవుడి మీ తపస్సును పెంపొందించి మీ హృదయాన్ని ప్రేమ భావంతో నింపుగాక అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది లోపాముద్ర. అగస్త్యుడు పిచ్చివాడిలా అటూ ఇటూ తిరుగు మర్యాదహీనురాలు అంటాడు తెరపడుతుంది. రేపు 3వ దృశ్యంలోకి ప్రవేశిద్దాం.